ఏంటి అన్న ఒకవైపు తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూల్‌లో పూర్తి స్థాయిలో ఫుడ్ పాయిజన్ విషయంలో చాలామంది హాస్పిటల్ పాలు కావడం జరుగుతుంది. ఎలా చూడొచ్చు? ఇది ఏం తెలవాలని పిల్లల పట్ల ఈరోజైతే గురుకుల పాఠశాలలో నాసిరక భోజనం పెట్టడం జరుగుతుంది. కల్తీ ఆహారం అంటే కేసీఆర్ గారు గతంలో ఉన్నప్పుడు వాళ్ళకి టిఫిన్ కూడా పెట్టడం జరిగింది. భోజనం పెట్టడం జరిగింది కడుపు నిండా. వాళ్ళకి అలాగే విద్య ఇవ్వడం జరిగింది. పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే పిల్లలే రేపటి రాష్ట్ర భవిష్యత్తు కాబట్టి కేంద్రం నుంచి మనకు ఒక్క మెడికల్ కళాశాల రాకపోయినప్పటికీ కూడా 33 జిల్లాలో 33 ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర సీతక్క నియోజకవర్గంలో కూడా మెడికల్ కళాశాలలు మనం నిర్మించడం జరిగింది. మళ్ళీ అప్పుడున్న ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి గారు గురుకుల పాఠశాలల్లో నాసిరక భోజనం వస్తుందన్న. మళ్ళీ ఈరోజు నువ్వే ముఖ్యమంత్రివి. మరి ఇప్పటి వరకు నేను అనుకుంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ లేకపోవడం వల్ల వాళ్ళని పట్టించుకునే నాదుడు లేదు. ఏ ఆఫీసర్ని కూడా ముఖ్యమంత్రిని కలుద్దామంటే అపాయింట్మెంట్ లేదు. ఎందుకంటే ఈయన ఢిల్లీ అపాయింట్మెంట్ దొరకడం లేదు, ఈయన అపాయింట్మెంట్ ఆఫీసర్లకు దొరకడం లేదు. ఇప్పటికీ 28 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన చేసిండు. మళ్ళీ ఒక్కనాడైనా ఆ గురుకుల పాఠశాలకు సంబంధించిన ఆఫీసర్లను పెట్టి ఒక స్పెషల్ రిపోర్ట్ తీసుకునేది ఉండే వాళ్ళ దగ్గరికి. వాళ్ళ పిల్లలు మళ్ళీ ఈరోజు ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది. నిన్నటికి నిన్నను కవితక్క కూడా విజిట్ చేసి ఆ పిల్లలని చూడడం జరిగింది. మొన్న హరీష్ రావు గారు వెళ్ళడం జరిగింది, కేటీఆర్ గారు కూడా వెళ్ళడం జరిగింది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు పిల్లలకి. ఎందుకంటే ఆ గురుకుల పాఠశాల చదివించే వాళ్ళంతా ఎవరు? ఎస్సీ, ఎస్టీ, దళితులు, బీసీ వర్గాల పిల్లలే చదువుతారు. బలుగు బడిగిన వర్గ ప్రజలే పిల్లలు, వాళ్ళ పిల్లలే చదువుకుంటారు. ప్రభుత్వమే పిల్లల మీద సోయి లేకపోతే ఎలా? ఖచ్చితంగా మీకు పిల్లల పట్ల ప్రేమ ఉండాలి. వాళ్ళు తినే భోజనం పట్ల దానిపైన విజిటింగ్ చేయాలి. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పిల్లలతో మీరు కలవండి, వాళ్ళ అభిప్రాయం ఏదో తెలుసుకోండి. చిల్డ్రన్స్ డేకి నువ్వు ఏదో ప్రోగ్రామ్ చేసేసి ఏదో కాన్వెంట్ స్కూల్లో పిల్లలని తెచ్చి నువ్వు పెట్టడం కాదు. నీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఏదైతే గురుకుల పాఠశాలలకి మనం గతంలో ఎప్పుడు కూడా చూడలే అనుకుంటా, మొన్న గురుకుల పాఠశాలలకు కూడా తాళం వేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ కూడా జరగడం లేదు. పిల్లలంతా చాలా అన్యాయం ఉంది. ఉద్యోగాలు కూడా లేవు. ఏదైతే రాహుల్ గాంధీ వచ్చి ముఖ్యమంత్రి చెప్పారు, మేము అధికారంలోకి రాగానే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాల్లో నోటిఫికేషన్, నాకు తెలిసి 10,000 కూడా వీళ్ళు నోటిఫికేషన్ వేయలేరు. అది కాదు నవీన్ భాయ్, రీసెంట్ నిన్న చూసాం. ఏదైతే గత 25 రోజుల కింది నుంచి 9వ తరగతి జరిగే శైలజ అటు వెంటిలేషన్ పైన ప్రాణాలతో కొట్టుమిట్టాడింది. నిన్న చనిపోవడం జరిగింది. ఏంటి ప్రభుత్వం వైఫల్యం అనుకోవచ్చా? గురుకుల విద్యార్థులు మరోసారి చనిపోవడం కావచ్చు, ఇలా హాస్పిటల్ పాలవ్వడం కావచ్చు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యమే. ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డ పోతే బిడ్డను తిరిగించగలుగుతాడు ఈ ముఖ్యమంత్రి? ఇలాంటి నాసిరక భోజనం తిని ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఇంకా ప్రాణాలు కోల్పోవాలి? ఇందుక మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది అంటే నువ్వు గురుకుల పాఠశాలను కూడా చూసుకోలేనంత చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండంటే ఇది ఖచ్చితంగా సిగ్గుచేటు. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ, కేటీఆర్ గారు ఉన్నప్పుడు కానీ పిల్లలకి భోజన వ్యవస్థ కాడ అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఖచ్చితంగా రివ్యూ మీటింగ్లు జరుగుతుండే. ఖచ్చితంగా మనకి అప్పుడు స్థానికంగా మంత్రులు ఎప్పుడు కానీ మంత్రివర్గ విస్తరణ జరగాలి. ఇప్పుడు వచ్చి సంవత్సరం అవుతుంది. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ దాని కమిషన్ లేకుండా, హోంశాఖ మంత్రి కూడా లేకుండా మొత్తం ముఖ్యమంత్రి అరే మళ్ళీ నువ్వు పట్టించుకో. ఆ గురుకుల పాఠశాలని ఎవరైతే యాజమాన్యాన్ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళతో పెట్టి ప్రక్షాళన చేయి, పిలువు, వాళ్ళతో రివ్యూ మీటింగ్స్ పెట్టు. అక్కడ పిల్లలు అంత ఇబ్బంది పడుతున్నారు. నువ్వు శైలజ అనే పిల్ల ఎవరైతే ఈరోజు ప్రాణాలు కొట్టుమిట్టాడిందో ఆ తల్లిదండ్రులకు నువ్వు వెళ్ళి భరోసా ఇవ్వగలవా? ఆ బిడ్డను వాళ్ళకి తెచ్చేయగలుగుతావా? ఏమన్నా ఇంతకుముందు కూడా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఒకసారి నిన్న 49 మంది దగ్గర విద్యార్థులు అస్వస్థతకు గురైనారు. మళ్ళీ వాళ్ళందరి పట్ల కూడా ముఖ్యమంత్రి ఎలాంటి హామీ ఇవ్వగలుగుతాడు వాళ్ళ తల్లిదండ్రులకు? ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న పిల్లలంతా కూడా నీ పిల్లల్లాగానే. నీ బిడ్డ ఏదైతే కాన్వెంట్ స్కూళ్ళలో చదివిందో కనీసం వాళ్ళ స్తోమత తగ్గట్టన్నా నువ్వు ఖచ్చితంగా భోజన వ్యవస్థ అనేది మెరుగు చేయాల్సిందిగా మేము హెచ్చరిస్తున్నాం. లేకపోతే తీవ్రమైన ఉద్యమాలు జరుగుతాయి. మళ్ళీ ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, నేను వచ్చినాకనే గురుకుల పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్ చాలా నాణ్యతగా నడుస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ మంచిగా నడపలేదు. ఇది కేవలం ప్రస్తుతం బీఆర్ఎస్ చేసిన కుట్రలని చెప్పేసి అటు ప్రభుత్వంలో చెప్పడం జరుగుతుంది. అదే నీ నాణ్యత ఇంత మంచిగా ఉందా? నీ నాణ్యత అంత మంచిగా మెయింటైన్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఎందుకు పిల్లలు హాస్పిటల్ అస్వస్థతకు గురవుతారు? నువ్వు ఏదైతే కళలలో ఉన్నావో, భ్రమలో ఉన్నావో బయటికి రా. ఇంకా నువ్వు ప్రజల దగ్గరికి రా. నువ్వేదైతే ప్రజాపాలన అందిస్తా అని చెప్పి నువ్వేదైతే గద్దెకెక్కి కూర్చున్నావో నువ్వు ఎక్కడ వెళ్ళినావు ప్రజల దగ్గరికి? ఇప్పటివరకు ప్రజల దగ్గరికి పోయింది లేదు, విద్యార్థులను పలకరించింది లేదు. అసలు విద్యా వ్యవస్థను ఈ రాష్ట్రంలో చిన్న భిన్నం చేసేసినారు.
ఎక్కడ కూడా ఒక నోటిఫికేషన్ రాదు, ఒక ఉద్యోగ కల్పన రాదు, ఎక్కడ కూడా పిల్లలకు ఒక ఐటీ రంగంలో కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి. ఏదైతే టెస్లా అనే కంపెనీ ఉండేనో వాళ్ళు తీసుకున్న ఏదైతే 5 రాష్ట్రాలలో తెలంగాణ లేకపోవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. ఒకవేళ టెస్లా అనే కంపెనీ ఈ రాష్ట్రానికి వచ్చినుంటే ఖచ్చితంగా 2000 నుంచి 3000 మంది పిల్లలకు ఇవాళ ఉద్యోగ కల్పన కలుగుతుండే. హైదరాబాద్ రాష్ట్రం మొత్తం కూడా చిన్న భిన్నం అయిపోయింది. ఏదైతే మేము భారతదేశంలో తలదన్నేలా ఏదైతే మొదటి స్థానంలో హైదరాబాద్ నగరాన్ని ఉంచామో ఈ 10 నెలల పాలనను దాన్ని మొత్తం దిగజార్చి హీనమైన పరిస్థితికి తెచ్చిండు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఒక విలువ ఉంటుండే, ఇప్పుడు అది కూడా లేకుండా చేసిండు. ఎందుకంటే పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ లేకుండా గురుకుల పాఠశాల కానీ పాఠశాలలకి విద్యా వ్యవస్థలన్నిటికీ కూడా తాళం పడిన చరిత్ర కూడా ఈ ముఖ్యమంత్రిదే. రైట్. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే ఏం చెప్తావు? ఎక్కడ విద్యా వ్యవస్థ ఉంది? ఎవరు చూస్తున్నారు? విద్యార్థులను ఎవరు పట్టించుకుంటున్నారు? మేమున్నప్పుడే విద్యార్థులను కడుపులో పెట్టి చూసుకున్నాం. మేమిచ్చిన ఉద్యోగాలే కానిస్టేబుల్ నోటిఫికేషన్లు కానీ, మెగా డిఎస్సీలు కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటి అన్నిటికీ నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిదే. ఎందుకంటే కేసీఆర్ గారి నినాదం ఒకటే ఉండే, నీళ్లు నిధులు నియామకాలు. అవన్నీ పూర్తి చేసిన ఘనత కేసీఆర్ గారిదే. అలాంటి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఈరోజు ఢిల్లీ నాయకుల కాళ్ళ దగ్గర మన తెలంగాణ ఆత్మగౌరవం నుంచి ఈరోజు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలతో విద్యార్థులతో ఈరోజు చిన్న భిన్నమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం జరగడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి కూడా ఏదైతే విజయోత్సవ సభలు చేస్తుండో తెలంగాణ ఆవేదనల మీదకి వచ్చిన విజయోత్సవ సభలు నువ్వు చేసుకో, నువ్వు నీ మంత్రివర్గం తప్ప. ఏవైతే ఇల్లులు హైడ్రా బాధితుల వల్ల ఏదైతే ఇల్లులు కూలిపోయినాయో అందుకని నువ్వు విజయోత్సవ సభలు చేస్తున్నాను కూడా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడితే. కానీ ముఖ్యమంత్రి ఈ ఏడాది పొడుగున చేసింది ఏం లేదు, కేవలం విధ్వంసం తప్ప. నీ అన్నలు, నీ తమ్ముళ్ళు, నీ కుటుంబ పాలన తప్ప. ఈరోజు ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మా పైన అనునిత్యం విమర్శ చేస్తాడు రాజకీయ పార్టీ అని. మళ్ళీ నెహ్రూ నుంచి తీసుకొని ఈరోజు ప్రియాంక గాంధీ దాకా ఇప్పుడు మీరేంది? మీ పాలన ఏంది? కుటుంబ పాలన కాదా? ఇప్పటికీ మీదేనా పెత్తనికం ఆ కాంగ్రెస్ పార్టీలో? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కూడా హెచ్చరిస్తున్నాము. మహారాష్ట్ర మీరు రిజల్ట్ చూసారు, జార్ఖండ్ రిజల్ట్లో కూడా అది కేవలం సోరేన్ గారి ప్రభావంలో వాళ్ళు వచ్చారు తప్ప మహారాష్ట్రలో కూడా మీకు సొంతంగా 20 సీట్లు కూడా ఇవ్వలేరు. అక్కడ ప్రజలు 280 సీట్లలో మీకు కేవలం 20 సీట్లు కూడా ఇవ్వలేరు. కాంగ్రెస్ పతనం దేశమంతా మొదలైంది. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా భూస్థాపితం అవుతుంది. కాంగ్రెస్ మొత్తం అడుగు విడిపోతుంది తప్ప దీనికి చరిత్ర ఉండదు, పుట్టగతి తెలంగాణ రాష్ట్రంలో ఉండదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి.